Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus 33 verse 12. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. I know thee by name, and thou hast also found grace in my sight. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితిని. In the previous chapter 32 of Exodus, నిర్గమకాండంలోని ఇంతకు ముందు అధ్యాయం అనగా 32వ అధ్యాయంలో the people of God broke the covenant which they made with God. దేవుని యొక్క ప్రజలు దేవునితో చేసిన నిబంధనని వారు ఉల్లంఘించారు, మీరినారు. They were frightened when Moses delayed his return and they went to Aaron. మోషే కిందకి దిగడం తడవు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా భయపడి అహరోను దగ్గరికి వెళ్ళారు. Because Aaron was their temporary leader in Moses' absence. ఎందుకనగా మోషే లేని సమయంలో అప్పటి కొరకు అహరోను వారికి నాయకుడిగా ఉండినాడు. Earlier Moses gave charge to Aaron and Ur as temporary leaders. అంతకు పూర్వము మోషే హూరు అహరోనులకి కొంతకాలం వరకు, అంటే ఆయన వచ్చేంత వరకు కూడా ఆ నాయకత్వ బాధ్యతలు ఇచ్చాడు. We read it in Exodus 24:14. నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు చదవచ్చు. So to make the whole story short, కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా మనం కొంచెం క్లుప్తంగా చేసుకుంటే, Aaron made a golden calf and all the people of Israel violated the commandments regarding idolatry. కాబట్టి అహరోను బంగారంతో ఒక దూడ చేసినాడు. ఆ వాళ్ళ విగ్రహారాధన అనేటువంటి అది చేయకూడదు అన్నటువంటి ఆ ఆజ్ఞను ఉల్లంఘించారు వాళ్ళు. By seeing this, ఇది చూసినప్పుడు God expressed his holy anger by telling Moses that these Israelites became corrupt and stiff-necked people. దేవుడు మోషేతో అంటాడు కదా, వీరు ఇశ్రాయేల్ ప్రజలు చెడిపోయిన వారు, మెడవంచని వారు అని తన పరిశుద్ధమైన కోపాన్ని ప్రదర్శించారు. And he said that they were very stubborn. అంతేకాకుండా వీరు చాలా మొండివారు అని చెప్తున్నాడు. And God said that he would punish their rebellion by destroying them. దేవుడు చెప్పాడు కదా, నేను వారిని నాశనం చేసేస్తా, శిక్షిస్తాను. He wanted to build a new nation beginning with Moses, as it is written in 32:10. 32వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రకారము, ఇక నేను వీరందరినీ నాశనం చేసి నీ ద్వారా అనగా మోషే ద్వారా వచ్చే జనమును గొప్ప చేస్తానన్నాడు. God said, దేవుడు చెప్పాడు, I will make of thee a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పాడు. God knows Moses by name. చూడండి, దేవుడు మోషేని తన పేరును బట్టి ఎరిగి ఉన్నాడు. In the burning bush experience, God called Moses in 3:4. మండుచున్న పొద దగ్గర నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే మోషే అని పిలుస్తున్నాడు. Now when God expressed his anger, Moses pleaded for mercy. ఇక్కడ దేవుడు తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉండగా ఇప్పుడు మోషే కనికరం కొరకు అక్కడ వేడుకుంటున్నాడు. He reminded God, they are your people, as we read in 33:13. 33వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లుగా మోషే దేవుడికి జ్ఞాపకం చేస్తాడు, దేవా వాళ్ళు నీ ప్రజలే కదా అని. He became a mediator between God's holy indignation and Israelites' habitual corruption. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ తీర్పుకి మరి ఇశ్రాయేలు ఎడతెగా చేస్తున్నటువంటి దుష్టత్వానికి ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. In today's church, what a dire need is there for leaders like Moses. నేటి దిన సంఘానికి మోషే లాంటి నాయకులది ఎంతైనా అవసరం ఉంది కదా. He never wanted name and fame for himself. మోషే ఎప్పుడు తన కొరకు పేరు ప్రఖ్యాతి కోరుకోలేదు. He was willing to suffer for those people whom he was leading. చూడండి, ఎవరికి నాయకత్వం వహిస్తున్నాడో వారి కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. He never wanted even a single sheep of his flock to be destroyed. తన మందలోని ఒక్క గొర్రె కూడా నాశనం కావడం ఆయన ఇష్టపడలేదు. What a mind of Jesus. ఎంతటిది యేసు కలిగిన మనసు కదా. In this episode, కాబట్టి ఇక్కడ ఈ సన్నివేశంలో consequent to God's anger, God refused to go before Israel as they marched to the promised land, as we read in chapter 33 in first 6 verses. 33వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చదివినట్లుగా దేవుడు తన కోపానికి బదులుగా వ్యతిరేకంగా ఇక వారిని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టలేదు. And God refused to walk before them. దేవుడు వారికి ముందుగా నేను వెళ్తాను అనే మాటకు వచ్చినప్పుడు నేను వెళ్ళను అని అక్కడ తిరస్కరించాడు. And he told the reason very clearly, because these people are stiff-necked people. దానికి కారణం కూడా స్పష్టంగానే చెప్పాడు, వీళ్ళు మెడవంచని ప్రజలు వీళ్ళు. When you and I are in a genuine need of affliction, God will show mercy. నీవు నేను కూడా నిజమైనటువంటి శ్రమలు బాధలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, వాస్తవంగా అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు కనికరం చూపేవాడు. And when enemies like Amalekites
when they attack you without a reason, He Amalek- will give us victory by fighting on our behalf. అమాలేకి లాంటి శత్రువు నిష్కారణంగా మనపైన యుద్ధానికి వస్తున్నప్పుడు ఆయనే మన పక్షంగా యుద్ధం చేసి విజయం ఇచ్చేవాడు. And when someone is scandalizing your name, God will enter the picture on your behalf. కాబట్టి ఎవరైనా నీ పేరు పాడు చేసే పనిలో ఉన్నారా, దేవుడు నీ పక్షంగా ఆ దృశ్యంలోనికి వచ్చేస్తాడు. But remember one thing, అయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకో, but when you willfully become stubborn and corrupt, నువ్వు బుద్ధిపూర్వకముగా నువ్వు మెడవంచని తత్వం మొండివాడై నువ్వు చెడిపోయిన కార్యాలు చేస్తా ఉంటే, and it needs God's discipline. అక్కడ దేవుని యొక్క క్రమశిక్ష చర్య అది అవసరం. In such stiff-necked state, God will teach lessons in a hard way, and that will cost us dearly. అలాంటి మెడవంచని పరిస్థితిలో దేవుడు నిన్ను కఠినంగానే శిక్షించవలసి వస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ నీ పైన అది ప్రదర్శించబడు. God thought of destroying the whole nation of Israel. దేవుడు ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా సమూల నాశనమే చేయాలనుకున్నాడు. If Moses was not pleading, they would have been destroyed. మోషే కాని బ్రతిమాలి ఉండకపోయి ఉంటే నిజంగానే వాళ్ళు నాశనం అయిపోయి ఉండేవారు. Moses reminded the Lord of his promise to accompany the people on their journey to the promised land, Canaan. మోషే వాగ్దాన దేశం అనగా కనాన్లో ప్రవేశించేటప్పుడు దేవుడు ముందుగా నడుస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Through Moses' prayer, we can learn many lessons. మోషే ప్రార్థన ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకోగలం. It was an unselfish prayer. నిస్వార్థముతో కూడిన ప్రార్థన. He never craved for name and fame. ఎన్నడూ కూడా పేరు ప్రఖ్యాతి పలుకుబడి కోసం ఆయన కోరలే. He was concerned about what God promised in the past. దేవుడు గతంలో చేసిన ఆ వాగ్దానం గురించిన పట్టింపు కలిగినవాడు. He was telling to God, దేవునితో చెప్తా ఉన్నాడు, "Oh Lord, don't go back on your word." ఓ దేవా, నువ్వు మాట సెలవిచ్చావు కదా, దయచేసి ఆ మాట మీరొద్దు. What a concern. ఎంతటి పట్టింపు కదా. He was concerned about the glory of God among the heathen. కాబట్టి అన్య జనుల మధ్య దేవుని మహిమ కొరకు ఆశించినవాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, we have to pray for such leaders today. అట్లాంటి నాయకుల కొరకు ఇది మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. Today people are fighting for their name and fame. ఇది నాన్న ప్రజలు వారి పేరు ప్రఖ్యాతి కొరకు కొట్లాడుకుంటున్నారు. And they are not bothered about the glory of the name of the Lord. దేవుని నామము మహిమ, ఆయన నామ ఘనత గురించిన పట్టింపు లేదు. We need pleaders, not in the worldly courts, to defend our cause. కాబట్టి నేటి దినాన్న మనకి మన తరఫున ఉత్తరవాదం చేశారు. ఎలాంటి వారంటే నేటి దినాల్లో We don't need pleaders to stand in the worldly courts. కాబట్టి మన లోక సంబంధమైనటువంటి ఆ కోర్టుల్లో మన పక్షంగా వాదించే వారు అవసరం లేదు ఇప్పుడు మనకి. We need such pleaders like Moses before God. కాబట్టి దేవుని ఎదుట వాదిస్తున్న మోషే లాంటి ఆ ప్రతివాదత్వం చేసేవాళ్ళు And కావాలి. to defend our cause and our status of being the children of the Most High God. మనం అత్యున్నత సర్వోన్నతున్న దేవుని పిల్లలము అని మనకి ఏదైతే పేరుందో దాని పక్షంగా మనల్ని ఆదుకునే వారు కావాలి. It is doubtless to say that we lack such leaders today. నిస్సందేహంగా మనం చెప్పగలం నేటి దినాన ఎలాంటి నాయకులు మనకి లేరు. We need leaders who have received this wonderful promise come certificate from the Lord, as we read in today's verse. నేటి దిన వచనం మనం చదివినట్లుగా దేవుని యొద్ద నుండి ఇలాంటి వాగ్దానము ధృవీకరణ పొందినటువంటి ఆ నాయకులు అలాంటి వారు కావాలి మనకి. What the Lord is talking about Moses? దేవుడు మోషే గురించి ఏమని చెప్తున్నాడు? I know thee by name, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, and thou hast found grace in my sight. నా దృష్టికి నువ్వు కటాక్షము పొంది ఉన్నావు. Our leaders must be called by God. కాబట్టి మన నాయకులు అనేవారు దేవుని చేత పిలువబడిన వారై ఉండాలి. God must be able to say that they are mine. దేవుడు ఇదిగో వీరు నా వారు అని చెప్పగలిగినటువంటి అట్లాంటి నాయకులు ఉన్నారు. They must find grace in the sight of God. దేవుని దృష్టికి కృప కటాక్షము పొందిన వారై ఉండాలి. Moses like people are special people. మోషే లాంటి ప్రజలు చాలా ప్రత్యేకమైన ప్రజలు. They are chosen by God for special purposes. వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. And these times of troubles brought Moses more close to God. కాబట్టి ఇలాంటి కష్టకాలం ఈ పరిస్థితులు మోషేని ఇంకా దేవుడికి ఎంతో సమీపంగా తీసుకొని వచ్చాయి. During these troubled times, Moses moved to the tent of meeting, as we read in 33:7-11. ఈ కష్టకాలంలో 33వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ప్రకారము మోషే ఆ ప్రత్యక్ష గుడారమును సమీపించాడు. అక్కడికి వెళ్ళాడు. Moses met God personally there. అక్కడ మోషే దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకున్నాడు, ఎదుర్కొన్నాడు. Remember, this is not the tabernacle of the Lord. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కాదు. Since the tabernacle had not yet been erected or dedicated. ఎందుకనగా అప్పటికి ఇంకా ఈ ప్రత్యక్ష గుడారము తయారు చేయలేదు, నిలపలేదు. And this was a special tent
Moses used to meet and consult God. ఇది ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష గుడారము. అక్కడ అవసరాన్ని బట్టి మోషే తరచుగా దేవుని సన్నిధికి వెళ్తూ విచారిస్తూ ఉండేవాడు. It was known as the tent of meeting. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటిదంటే ఇది దేవుని కలుసుకోవడానికి కొరకైన ప్రత్యక్ష గుడారం. And God revealed himself and his presence through the pillar of cloud. అక్కడ దేవుడు మేఘస్తంభం ద్వారా తన సన్నిధిని వారికి ప్రత్యక్షపరచుకునేవాడు. And the cloudy pillar which led the nation on their journey would hover at the tent door. చూడండి, వారి ప్రయాణం అంతా కూడా నడిపించినటువంటి ఆ మేఘస్తంభము ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఆవరించి ఉండేది. And the people would know that Moses and the Lord were in conference. అక్కడ దేవుడు మోషే మాట్లాడుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేవారు. Yes, when the pillar of cloud is there hovering the tent door, మేఘ స్తంభము ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం మీద నిలిచినప్పుడు, and when Moses went into the tent of the meeting, మోషే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సంధించడానికి వెళ్ళినప్పుడు, that is a clear indication to the people that Moses and God are in conference. ఇక్కడ వారికి ఎంత స్పష్టంగా అర్థమైనటువంటి ఆ సూచన ఏమిటిదంటే ఇక్కడ దేవుడు మోషే వ్యక్తిగతంగా పరస్పరంగా మాట్లాడుకుంటున్నారు అని అర్థమైంది. The main pleading of Moses was for his presence with them. ఇప్పుడు మోషే తాను వేడుకుంటున్న ప్రధానమైనటువంటి విషయం ఏమిటిదంటే ఎల్లవేళలా దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉండాలి అని బ్రతిమాలాడు. Not only his blessings, but we need his presence in our lives. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే కాదు, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి కూడా ఎంతైనా అవసరం. Many of us are satisfied with his blessings. మనలో చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే చాలని సంతృప్తి పడిపోయి It ఉంటాం. is the wrong way of enjoying his blessings. ఇది దేవుని ఆశీర్వాదాలు మన తప్పుడు విధానంలో అనుభవించేవారు. I tell you emphatically, brothers and sisters, it is the blessings are of no value if the giver, that is God, is not with you. సోదరి సహోదరులారా, ఖచ్చితంగా నేను మీకు చెప్పగలను, దేవుని సన్నిధి మీతో గాని లేకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి విలువనే లేదు. ఇంక నీకు What is the value of Canaan when God is not there? దేవుడే లేకపోతే కనానుకి వెళ్ళి ఏం లాభం, ఏం విలువ? What is the value of the milk and honey? అక్కడ పాలు తేనెల యొక్క విలువ ఏమిటి? What is the value of their possessions or their positions or their prestige or their name and fame when God is not with you? దేవుడే నీతో లేనప్పుడు నీ స్వాస్థ్య భాగమే కానీ నీ పేరు ప్రతిష్టత ఏమి లాభం, ఏం విలువ ఉంటుందని. I want to exhort you on this occasion. What is the value of your ministry when God is not with you? ఈ సందర్భంలో నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తాను, దేవుడు మీతో లేకపోతే నువ్వు చేసే ఆ పరిచర్య ఏమి లాభం, ఏం విలువ ఉంటుంది దానికి? Will it not be like the wood, hay and stubble? ఇది కర్ర గడ్డి కొయ్యకాలు లాంటిది కాదంటారా? They will be burnt one day, that is on the day of reckoning. అవి ఒక దినాన్న అనగా తీర్పు దినాన్న అవి కాలిపోనే ఉన్నాయి. The presence of God means rest and peace in life. దేవుని యొక్క సన్నిధి అనగా మన జీవితంలో నెమ్మది, విశ్రాంతి, సమాధానం ఉండాలి కలిగి. Moses' heart leapt for joy when he heard God promising to accompany the people of Israel to the promised land. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా వాగ్దాన దేశం నేను మీతో రాను అన్నప్పుడు, When he said that I will come with you, he leapt with joy. నేను మీతో కూడా వస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఎంత సంతోషంగా వారు బయలుదేరినారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, sin is always costly. పాపం అనేది ఎప్పటికీ అది ఖరీదైనదే. In the case of Israelites, their rebellion not only costed thousands of lives, but also robbed the nation of the presence of the Lord. ఇశ్రాయేల్ విషయానికి వస్తే వారి యొక్క తిరుగుబాటు అనేది ఎంత నష్టాన్ని కలిగేసి ఎంత క్రైమ్ చెల్లించవలసి వచ్చిందంటే ఆ జనాంగం అంతా కూడా వారు నష్టపోవాల్సి వచ్చింది. And thousands of lives. వేల కొలది మంది ప్రాణ నష్టం జరిగింది. And the presence of the Lord also was not there. దేవుని సన్నిధి కూడా వారితో ఉండలేదు. As a child of God, దేవుని బిడ్డగా remember, you cannot sin and win. గుర్తుపెట్టుకో, పాపము చేసి అలా కొనసాగలేవు నువ్వు. Man of God Charles Spurgeon said, దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు, beautiful way he has put this word. ఈ మాటని ఎంతో చక్కగా ఆయన చెప్తాడు. God never permits his people to sin successfully. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలని, తన ప్రజలని
పాపము చేసి సఫలులు కావడానికి అనుమతించడు. Surely punishment and destruction follows your sin. నిశ్చయంగా నీవు చేసిన పాపానికి శిక్ష ఉంటుంది, నాశనం కూడా ఉంటుంది. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. So before I conclude, కాబట్టి నేను ముగించే ముందు one more small thought. మరొక చిన్న తలంపు చెప్తాను. As Moses had the tent of meeting to converse, to talk to God one to one, ఏ విధంగా మోషే దేవునితో మరి ఒక్కొక్కరుగా ముఖాముఖిగా మాట్లాడేదానికి ఒక ప్రదేశం కలిగి ఉండినాడు, ఒక గుడారం కలిగి ఉండినాడు. it is always better for us to have a similar quiet conversing place. కాబట్టి ఎల్లప్పుడూ మనం కూడా మన జీవితంలో ఎంతో మౌనంగా ఉన్నటువంటి ఒక ప్రదేశం, దేవునితో మాట్లాడేదానికి ఆ ప్రదేశం కలిగి ఉండడం మంచిది. Jesus often went to the Mount Olivet. యేసు ప్రభువారు తరచుగా ఒలీవల కొండకు వెళుతూ ఉండేవాడు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, every Christian should have his Mount Olivet. ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క ఒలీవ కొండను కలిగి ఉండాలి. Finally, చివరిగా Moses like leaders are rarely seen today. మోషే లాంటి నాయకులు ఈ దినాల్లో చాలా అరుదుగా ఉన్నారు. Probably that may be the reason why God is speaking to you today. బహుశా ఇదే కారణం కావచ్చు దేవుడు నీతో మాట్లాడేదానికి. Why don't you dedicate yourself like Moses? మరి నీ జీవితాన్ని మోషే వలె నీవెందుకు ప్రతిష్ఠించుకోకూడదు? God is not partial. దేవుడు పక్షపాతి కాడు కదా. If you are willing, God is willing. నీవు కానీ ఇష్టపడితే దేవుడు కూడా ఇష్టపూర్వకంగా ఆయన కూడా May సంతోషిస్తున్నాడు. God strengthen your thoughts of working for God. కాబట్టి నీవు దేవుని కొరకు పని చేయాలంటే ఈ తలంపు, ఈ ఆలోచనని దేవుడు బలపరచును గాక. May God prepare you like Moses. దేవుడు నిన్ను మోషే వలె సిద్ధపరచును గాక. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక.